మిత్రులారా నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని, మన శ్రేయోభిలాషుల్ని, మన స్నేహితుల్ని ఇలాగ అందరినీ ఇబ్బంది పెట్టే చిన్న పెద్ద సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, శక్తివంతమైన, ప్రధానంగా శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధాల తయారీలని, ఇంటి వైద్యాన్ని, నివారణ పద్ధతుల్ని, పథ్యాపథ్యాలని వీటన్నిటిని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇదే నిద్రలేమి, నిద్రానాశం. దీన్ని ఇన్సామ్నియా అంటారు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఆకలి అన్ని రోగాలని పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. అంటే నిద్ర మనిషికి అంత ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజులలో చాలామందికి నిద్ర కరువైపోయింది. అంటే సమయం లేక కొంత, లేకపోతే ప్రాధాన్యతలు మారి కొంత, మెయిన్గా అవగాహన లోపం వల్ల కొంత, అనేక రకాల సమస్యల వల్ల కొంత నిద్రకి దూరం అవుతున్నారు. ఈ నిద్రకి దూరం అవటం వల్ల అనేక ఇతర సమస్యలు దీన్ని అనుబంధించి ఉంటున్నాయి. అందుకే నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చినా కానీ నిద్ర పట్టదు. అలాంటి సందర్భాల్లో సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ దీనికి స్లీపింగ్ పిల్స్ మింగటం, వాటికి అలవాటు పడిపోవటం, మళ్ళీ వాటి వల్ల ఇక్కట్లు రావటం, ఇలాంటివన్నీ జరగకుండా సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని వాడుకోవచ్చు. నిద్ర ఎందుకు అవసరం అంటే రెస్ట్. శరీర భాగాలకి విశ్రాంతి అవసరం. చూడండి, మనం కారు నడుపుతూ ఉన్నాం, కొంత నడిపిన తర్వాత అన్నీ వేడెక్కుతాయి కదా, ఇంజన్ వేడెక్కుతుంది, కొంచెంసేపు ఆపుతాం కదా. ఇలాగా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు దానికి ప్రతిదానికి ఆఖరికి మెకానికల్గా ఉండే వాటికే విశ్రాంతి అవసరమైనప్పుడు మన శరీరానికి విశ్రాంతి ఎందుకు అవసరం అవ్వదు? విశ్రాంతితోటి రీకూప్ అవుతుంది శరీరం. కాబట్టి ఈ శారీరక భాగాలకి విశ్రాంతి అనేది అవసరం. విశ్రాంతి నిద్ర ద్వారా మనం పొందగలుగుతాం. గుండె, ఊపిరితిత్తులు, పేగులు, ఇలాగ అంతర్గత అవయవాలు ఇవన్నీ నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. వాటికి రెస్ట్ కావాలి కదా. వాటికి రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నిద్రలో. కాబట్టి ఇది ఒక స్వాభావికమైనటువంటి ఒక స్టాప్. దీంతో అవి సేదతీరుతాయి. అలాగే మనసు కూడా అంతే. అనుక్షణం కూడా ఇది చైతన్యంగా ఉంటుంది. దానికి కూడా రెస్ట్ అవసరం. ఈ మానసిక ఆందోళన, ఇంకా నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్, వీటితోటి నిద్ర కరువు అవుతుంది. అంతేనా, ఈ రోజువారీగా మనం చేసేటువంటి అనేక పనులు, ఉదాహరణకు టీలు తాగుతూ ఉంటాం, కాఫీలు తాగుతూ ఉంటాం, అన్నీ ఉత్ప్రేరకాలు, అన్ని స్టిమ్యులెంట్సే. దీంతో నిద్ర కరువు అవుతుంది. అన్నిటికీ మించి మెయిన్గా ఈ రోజుల్లో నిద్ర కరువు అవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నొప్పులు, రకరకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత కండరాల నొప్పులు, లేకపోతే ఈ గైనిక్ డిజార్డర్స్, ఇలాంటి వాటి వల్ల ఆ నొప్పి వల్ల నిద్ర కరువు అవుతుంది. నిద్ర కరువు అవటం వల్ల అది మళ్ళీ సాధారణ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా ఉబ్బసం, ఇలాంటి శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు కూడా, అలాగే గురక, ఇలాంటివన్నీ నిద్రలేమిని కలిగజేస్తాయి. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. వీటన్నిటినీ సరిదిద్దుకోవాలి. మెయిన్గా మనకి నిద్ర పోవాలి అంటే నిద్రకి ఉపక్రమించాలి. అంటే అలాంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. అప్పుడు నిద్ర సహజంగా వస్తుంది. ఎందుకంటే ఇది సహజమైనటువంటి ప్రక్రియ కాబట్టి. అయినప్పటికీ మీకు నిద్ర రాకపోతూ ఉంటే అప్పుడు కొన్ని సురక్షితమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి, సురక్షితమైన ఇంటి మందులు ఉన్నాయి. వీటిని మీరు తయారు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సరస్వతి ఆకు గురించి. ఈ సరస్వతి ఆకు ఫ్రెష్గా తెచ్చుకొని దాన్ని దంచి రసం తీయండి. దీన్ని 7 నుంచి 14 మిల్లీలీటర్లు, అంటే దాదాపుగా 2 టీ స్పూన్ల నుంచి 3 టీ స్పూన్ల వరకు కాస్త తేనె కలుపుకొని 2 సార్లు తీసుకుంటూ ఉంటే సహజమైనటువంటి నిద్ర వస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన ఇంటి వైద్యం, పెన్నేరు గడ్డలు. దీన్ని పెన్నేరు, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు కదా, అశ్వగంధ. అలాగే అతి మధురం, ఎస్టిమధు, అలాగే సరస్వతి ఆకు, ఇంకా జటామాంసి వేళ్ళు. వీటిని విడివిడిగా సమంగా పొడి చేయాలి. అంటే ఏమిటి, ఇవన్నీ మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతాయి. అంటే అశ్వగంధ దొరుకుతుంది, అతి మధురం అంటే ఎస్టిమధు దొరుకుతుంది, సరస్వతి ఆకు కూడా దొరుకుతుంది, అలాగే జటామాంసి వేళ్ళు, భూత జట అంటారు, ఇవి కూడా దొరుకుతాయి. అన్నిటినీ తెచ్చుకొని వీటిని కాస్త సమంగా తీసుకొని విడివిడిగా పొడి చేసి
అన్నింటినీ కలిపేయండి, మీకు ఒక చూర్ణం సిద్ధం అవుతుంది. ఇప్పుడు దీన్ని 1 నుంచి 3 గ్రాములు మోతాదుగా పాలకి కలపండి. పాలకి ఎందుకు కలుపుతున్నాం అంటే పాలల్లో ట్రిప్టోఫాన్ అని ఒక నిద్రాజనకం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక 3 గ్రాములు తీసుకొని మీరు ఎట్లా అయితే హార్లిక్స్ కలుపుతారో పాలకి, బూస్ట్ ఎలా కలుపుతారో అలాగే ఈ పొడిని పాలకి కలపండి. ఆ పాలు తాగేయండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల తాగండి. దీన్ని రెగ్యులర్గా కొన్ని నెలలు వాడితే సహజమైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇలాంటిది మరొక అద్భుతమైన ఇంటి వైద్యం జ్యోతిష్మతి తైలం. ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళలో దొరుకుతుంది. ఈ జ్యోతిష్మతి తైలాన్ని ఒక చెంచాడు తీసుకొని పాలకి కలపండి. 1 కప్పు పాలకి తాగేయండి. ఇలా ఉదయం, సాయంత్రం 2 సార్లు దీన్ని తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. సహజమైన నిద్ర మీ సొంతం అవుతుంది. అయినప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. అంటే మీది వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత. కఫ ప్రకృతి వాళ్ళకి ఎప్పుడు బద్ధకం ఉంటుంది కానీ నిద్ర రాదు. పిత్త ప్రకృతి వాళ్ళకి ఎప్పుడు వేడి ఉంటుంది కాబట్టి కాళ్ళు చేతులు మంటలు ఉండి నిద్ర రాదు. ఇక వాతం అంటే గాలిలాగా వీళ్ళకి మసులుతూ ఉంటారు, ప్రశాంతంగా పోరు. ఇలాగ మీ బాడీ టైప్ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మీకు డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు అశ్వగంధారిష్టం, దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా సమంగా నీళ్లు కలిపి ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఇలాంటి అనుబంధంగా ఉన్న సందర్భాల్లో సర్పగంధావటి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేస్తాం. దీన్ని పూటకు మాత్ర చొప్పున 2 పూట్ల కూడా పాలతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇలా చేస్తూ పథ్యాలు కూడా ముఖ్యం. ఉదాహరణకు టీ, కాఫీలు ఇలాంటి పానీయాలు మానేయండి. అలాగే ఎక్సర్సైజు నిద్రపోబోయే ముందు 2 గంటల ముందు చేయకండి. ఇంకా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. అలాగే అవసరమైతే ధ్యానం ఇలాంటివి కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంటే నిద్రపోబోయే ముందు మీరు శ్వాస మీద దృష్టి పెట్టి 10 నిమిషాలు అట్లాగా ఉండగలిగితే, ఆ శ్వాసను గమనించగలిగితే మీకు సహజమైన నిద్ర వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ, అలాగే స్నానం శ్రమహరాణం శ్రేష్టం అంటాం. అంటే సాయంత్రం పూట తప్పనిసరిగా వేడి నీళ్ళతో స్నానం చేస్తూ, అలాగే కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలువ అంటాం కదా, అరికాళ్ళకి కొద్దిగా చందనం తైలం కానీ కొబ్బరి నూనె కానీ రాసుకొని మసాజ్ చేసుకొని వేడి నీళ్ళలో పాదాలను ముంచితే అప్పుడు మీకు సూదింగ్గా అనిపించి సహజమైన నిద్ర వస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.